గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్కు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే ప్రజాపాలన అని గత 19 నెలలుగా చెప్తున్నారు. అది ప్రజా సంకట పాలనగా తయారైంది. రెండు రైతు బంధులు లేకుండా ఎలక్షన్ టైంకి ఇస్తారు రైతు బంధు. ఎందుకంటే ఇది ఎలక్షన్ రైతు బంధు అవుతుంది. నేను ఏమంటే 19 నెలలుగా మినిస్టర్లను వేయలేదు, ఇంకో 19 నెలలు పడుతుంది ఇంకా 3 మినిస్టర్లను కావాలంటే. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చి సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చేది హైకోర్టు. సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిందంటే ఆ లోపు పెడతాను ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, గవర్నమెంట్ చెప్తుంది. నేనేమంటున్నానంటే జడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, 150 పైచీలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. ఎందుకు ఎలక్షన్ పెట్టట్లేదని గవర్నమెంట్ చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే వార్డుల విభజన గురించి అని కోర్టుకు సబ్మిట్ చేశారు. వార్డుల విభజన చేయాల్సింది 15 రోజులు ఎలక్షన్ కమిషన్ చేస్తారు, కలెక్టర్లకు ఇంటిమేషన్ చేస్తే. నేనేమంటున్నానంటే 6 గ్యారంటీలు ఫెయిల్ అయిన తర్వాత, 420 స్కీములు ఫెయిల్ అయిన తర్వాత ప్రజలకు వెళ్ళలేక సరే ఒకటి మంచో చెడో హైడ్రా మూసి అని తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు తీసుకొచ్చి 31,000 కోట్ల రుణమాఫీ చేయకుండా 20,000 రుణమాఫీ చేసి మేము ఏమంటున్నామంటే మీరు ఆల్రెడీ మహబూబ్ నగర్లో రైతు పండుగ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రైతు పండుగ ఏంది? ఎన్ని రైతు పండుగలు చేసుకుంటారు? ఇప్పుడు డబ్బులు రావట్లేదు, మాకేమో ఎవరు అది రుణమాఫీకి సంబంధించి, ఇది రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నారని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఈ చేసే పనిని మేము ప్రచారం చేసుకుంటున్నాం, ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటున్నాం అనేది వాళ్ళు ఏమంటారంటే ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు. గత ప్రభుత్వంలో మేము 80,000 కోట్లు 69 లక్షల రైతులకు మేము రుణం ఆ రైతు బంధు ఇచ్చాము. మరి మేము చేసుకోలేదా? మీరు ఏం చేసుకుంటారో మీ గవర్నమెంట్ ఇష్టం. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీని 19 నెలలుగా మీరు ఎందుకు సర్పంచ్ ఎలక్షన్ పెట్టట్లేదు? 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 2000 స్కీములు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు బంధు ఎక్కడ పోయింది? ఇప్పుడు రైతు బీమా గురించి మాట్లాడట్లేదు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది మరో బీహార్ తరలో విధ్వంసకరం. ఇలా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? పతాకం గౌరవ కేసీఆర్ గారిని తిరగడం కోసమే పరిపాలిస్తుంది తప్ప మిగతా స్కీమ్ల గురించి పట్టించుకోవట్లేదు. నేనేమంటున్నా, మీరు ఈ ఫార్ములా రూల్స్ గురించి అసెంబ్లీలో పెట్టండి, బీసీ కులగణన గురించి అసెంబ్లీలో చర్చ పెట్టండి, మీరు రైతు బంధు గురించి అసెంబ్లీలో చర్చ పెట్టండి, మీరు బనకచర్ల గురించి రైతుల చర్చ పెట్టండి. మీరు ఏమేం చేసారో అసెంబ్లీలో చర్చ పెట్టండి. మేము చర్చకు రానే అని చెప్తే మీరు ఎందుకు రావడం లేదు? నేనేమంటున్నానంటే మీరు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ మాయ మాటలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మాయ మాటలు ప్రజలు వినరు. ఇలా మీరు ఎలక్షన్ రావడానికి భయపడుతున్నారు. మీ స్కీములు ఫెయిల్ అయిపోయినాయి, మీ 6 గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి. చేవేల డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. బీసీ కులగన్న అట్టర్లీ ఫెయిల్ అయింది. ఇలా 50 లక్షల మంది తప్పుగా చూపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి 20,000 కోట్లు బీసీలకు ఇస్తామని మీ బడ్జెట్లో 11,000 కోట్లు పెట్టారు. అంటే 2 సంవత్సరాలకు మీరు ఇచ్చింది ఒక 11,000 కోట్లు, ఇప్పుడు 40,000 కోట్లు మీరు ఇస్తున్నదే. నేనేమంటున్నాంటే ఇంకా రైతులకు మీరు ఏదైతే 90,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారో మీరు ఇంకా రైతులకు 80,000 కోట్లు బాకీ ఉన్నారు. రైతు రుణమాఫీ మీరు ఇవ్వలేదు, రైతు బంధు ఇంకా 2 క్రాపులు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎలక్షన్ రావట్లేదు. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? ప్రజలలో ఇవాళ 1 month 2 monthsలో తెలిసిపోయింది, వీళ్ళ నిజ రూపంతో బయటపడ్డది. అందుకనే వీళ్ళు ఎలక్షన్ రావట్లేదు. ఇలా 15th ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు రాక అల్లాడిపోతున్నాయి గ్రామ పంచాయతీ. మీరు బిల్లులు ఇవ్వలేదు, మీరు బిల్లు గ్రామ పంచాయతీ సర్పంచులు అంటే మేము ఇచ్చిన కాడికి ఇచ్చినాం, మేము ఇవ్వలేదని మిమ్మల్ని గెలిపించారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మరి మీరు ఏమంటున్నారంటే ప్రతాకం అబద్ధం. ఈ రాష్ట్రంలో అబద్ధాలు ఆడడం కోసం ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్ పోటీ పడుతున్నారు. అబద్ధాలు ఆడడంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని అబద్ధాలు ఆడలేదు. బూతులతో కూడుకున్నటువంటి ఆ పదవికి న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇవాళ రేపు వార్తలు వస్తున్నాయి, 100% మార్చడానికి ముఖ్యమంత్రి గారిని ఛాయస్ ఉంది. ముఖ్యమంత్రి మారుస్తారు, ఇంకో 3 మినిస్టర్లను ఇంకో 19 నెలలకు మార్చే పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే మీరు గెలిచారు గౌరవప్రదంగా, మేము ఓడిపోయాం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టమంటున్నాం, ప్రజాపాలన చేయండి. ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు? ముఖ్యమంత్రి మార్పు అవుతుంది, ముఖ్యమంత్రి మార్పు. అది మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిందే కదా, నేనేమి ఇవ్వడం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూకి ఇస్తూ మీరు ముఖ్యమంత్రి మారుస్తున్నారు అంటే అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ నాకే తెలియదు, మారవచ్చు కూడా అన్నాడు. నేనేదో నా సొంత అభిప్రాయం కాదు, మీకు ఇచ్చిపోమంటే ఇచ్చిపోతా. ఇప్పుడు ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్లు మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అడుగుతారు. రేపు ఎవరైనా నాలాంటి వాడు రేపు ప్రిపేర్ చేస్తున్నాం మేనిఫెస్టో మీద హైకోర్టుకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది ఒక బస్సు స్కీమ్ తప్ప ఎక్కడైనా అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ పోటీ పడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే మీరు ఇప్పటికి బోనస్ అని చెప్పారు సార్. బోనస్ 9,000 మందికి ఇచ్చారు, 11,000 కోట్లు బోనస్ ఇవ్వాలి.
నేను ఒక్కటి చెప్పుకుంటే సరిపోదు టైం, ఎందుకంటే గెస్టులు చాలా మంది ఉన్నారు కాబట్టి మంచి చర్చ. లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగి 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. అది రాబోయే కాలం మీరు చూస్తారు. కానీ ఇంకోటి సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. వీళ్ళకు దమ్ముంటే ఎలక్షన్ పెట్టాలి, కానీ బీసీ కులగణన కాకుండా బీసీలకు మీరు ఇచ్చినటువంటి 42% ఇవ్వకుండా ఎట్లా వస్తారో ఇలా గొర్రెలు బర్రెలు కాదు వచ్చేది. మొత్తం జనాలు వస్తారు, ఉద్యమకారులు వస్తారు, విద్యార్థులు వస్తారు, కార్మికులు వస్తారు, మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. తస్మా జాగ్రత్త. రాబోయే కాలంలో మీరు ఎలక్షన్ ఎట్లా పెడతారో చెప్పండి. రైట్, చూద్దాం. దీనిపైన ఒక ఇన్ డెప్త్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మౌనత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్